జై శ్రీరామ్. అర్జున విషాద యోగంతో శ్రీమద్ భగవద్గీత మొదలవుతుంది. అర్జునుడు తన కష్టాలంతా ఉన్నవి లేనివి కల్పించుకున్నవి అన్నీ చెప్తాడు. కృష్ణుడు చక్కగా ఉంటాడు. అందులో మనం తెలుసుకోవాల్సిందంటే వినడం తెలుసుకోవాలి. అంతా వినిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఏమన్నాడంటే, అంటే ముందుగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. మనకేదైనా కష్టాలు వస్తే ఇంట్లో చెప్పుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్ చాలా టఫ్, నేను చదవలేను, లేదా ఈ ఉద్యోగం నేను తెచ్చుకోలేను అని చెప్పినప్పుడు ఇంట్లో పెద్దలు అవునా, అయ్యో, పాపం అలా కొంచెం జాలి చూపిస్తారు. కానీ కృష్ణుడు అటువంటి జాలి చూపించలేదు. అర్జునుడు తన కష్టాలంతా చెప్పిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది ఏమిటంటే, క్లైభ్యం ఆస్మగ మహాపార్థ నైతత్వ ఉపపచ్చతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పంతప అన్నాడు. అంటే నీకు ఇటువంటి దౌర్బల్యం ఏంటి, అంటే ఈ మానసిక దౌర్బల్యం ఏంటి, నువ్వు ఎటువంటి వాడివి ఒకసారి తెలుసుకో. త్యక్తోతిష్ట, త్యక్త్వ వదిలిపెట్టు, ఉత్తిష్ట లే అన్నాడు. అంతేగాని జాలి మాటలు ఎక్కడ మాట్లాడలేదు. అందులో శ్రీమద్ భగవద్గీత చదివిన ప్రతి ఒక్కరూ కూడా కర్మయోగాన్ని, అంటే తాము చేసే పనిని ఒక యోగం కింద చేస్తారు తప్పితే పని వదిలేసి సన్యాసులుగా అవరు. శ్రీమద్ భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ లాగా, ఒక స్ట్రిక్ట్ టీచర్ లాగా బెత్తం పెట్టుకొని మన అర్జునుడికి చెప్పాడు. త్యక్తోతిష్ట, త్యక్త్వ వదిలిపెట్టు. ఏది వదిలిపెట్టాలి? నేను చేయలేను, నా వల్ల కాదు, నేను పిరికివాణ్ణి, నాలో ఆ ధైర్యం లేదు, ఇవన్నీ వదిలిపెట్టు. ఉత్తిష్ట, లే, నువ్వు ఏదైనా సాధించగలవు. లే, నువ్వు ఏదైనా సాధించగలవు. ఇదే స్వామి వివేకానంద గారు మనకు అరైజ్ అవేక్ స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అన్నారు. వివేకానంద స్వామి చికాగోకి వెళ్ళి భారతదేశం యొక్క గొప్పతనాన్ని చెప్పగలిగాడంటే త్యక్తోతిష్ట, ఆయన నేను చేయలేను అన్నదాన్ని వదిలేసి ఉత్తిష్ట చేయగలను అని ముందుకెళ్ళాడు. అందువల్ల శ్రీకృష్ణ భగవానుడు మనకు చెప్తోంది ఏమిటంటే, నువ్వు ఏదైనా సాధించగలవు. నీవు 4 బౌండరీస్లో నేను దేహం అనుకొని లిమిటేషన్ పెడుతున్నావు. నువ్వు లిమిట్లెస్. ఒక్కసారి నీతో నీవు, నీ సెల్ఫ్తో నువ్వు కూర్చుంటే, నీ ఆత్మవిశ్వాసాన్ని ముందుకు తీసుకుంటే, నా మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచితే నువ్వు ఏదైనా సాధించగలవు. అందువల్ల ఇక్కడి నుంచి మనం తీసుకోవాల్సిన మంత్రం త్యక్తోతిష్ట. ఎప్పుడైనా నేను ఇది చేయలేను అన్నప్పుడు త్యక్త్వ వదిలిపెట్టు, ఉత్తిష్ట లే, సిద్ధంక. ఇదే శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ బోధించింది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.